మంచి చెడు అంటే ఏమిటి? మంచి చెడు వేరువేరుగా అనిపించినా మొదలయ్యేది మనసులోనే. గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఆఫెన్ మ్యాటర్స్ ఆఫ్ పర్స్పెక్టివ్. మంచి మరియు చెడు అనేవి దృష్టికోణాలపై ఆధారపడతాయి. ఉదాహరణకి మహాభారతంలోని కృష్ణుణ్ణి తీసుకుంటే ఆయన ధర్మానికి నిలబడి పాండవుల్ని రక్షించాడు. అదే దుర్యోధనుడి కోణం నుంచి చూస్తే కృష్ణుణ్ణి పాండవ పక్షపాతి అని, చతురుడు అని, చతురమైన రాజకీయ నాయకుడు, మాయగాడు అని విమర్శించేవాడు. దీన్ని బట్టి దుర్యోధనుడి దృష్టికోణం ఏమిటో తేటతెల్లమవుతోందిగా. మరో ఉదాహరణ, కొంతమంది ప్రజలు చెట్లను నరికి కట్టడాల నిర్మాణం చేస్తారు. కానీ వారి దృష్టిలో అది అభివృద్ధిగా కనిపిస్తుంది. అంటే వాళ్ళ దృష్టిలో అది మంచి అని. అది వన్యప్రాణులకు, ప్రకృతికి నష్టమే కదా, అంటే చెడు. అభివృద్ధి అనే పేరుతో చెట్లను నరికితే అది కొందరికి మంచిదే, కానీ పర్యావరణానికి చెడు కదా. అదేవిధంగా తల్లి పిల్లవాడిని చదువు కోసమో, మంచివాడిగా మారిపోవాలనే ఉద్దేశంతోనో మందలిస్తే అది మంచి ఉద్దేశమే, కానీ పిల్లవాడి దృష్టిలో అది కొంతకాలం చెడుగా అనిపించవచ్చు. సరే, ఇంకొంచెం సింపుల్గా చెప్పుకుందాం. ఒక రోజున వర్షం పడింది. ఆ వానను చూసి సంతోషంగా పిల్లలందరూ కేరింతలు కొడుతూ వానలో ఆడుకోవడం మొదలుపెట్టారు. వర్షం వచ్చినప్పుడు వచ్చే ఆ చల్లదనం, ఆ మట్టి వాసన ఎవరికిష్టం ఉండదు? కానీ ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. కానీ మరోవైపు పంట చేతికి వస్తుంది అని ఆశగా ఎదురు చూస్తున్న రైతుకి ఈ అకాల వర్షం కష్టమే కదా. మరి పిల్లలు సంతోషంగా వర్షంలో ఆడుకోవడం మంచిదేనా? ఒకవైపు రైతు బాధ, ఒకవైపు పిల్లల సంతోషం. మరి ఏది మంచి, ఏది చెడు? వర్షం పడడం మంచా లేక చెడా? వాస్తవానికి వర్షం ఏమీ చెయ్యదు. అది కేవలం ఒక సహజ ప్రక్రియ. కానీ దాన్ని చూస్తున్న మన మనస్తత్వం ఆధారంగా దాని మీద మంచి, చెడు అనే లేబుల్ మనమే అంటిస్తాం. హ్మ్. ఇప్పటికైనా అర్థమైందా మంచి, చెడు అంటే ఏమిటో? హ్మ్. చెప్పడం మర్చిపోయాను. ఈ ఫోటో చూసి కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. మెదడు వేరు, మనసు వేరు. అదేంటి? I'm a very good girl. Tell me all